హాయ్ అండి, నేను మీ మంజుల. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ చట్నీ. దీనికి కావాల్సింది ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోండి. అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 3 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని దూరగా వేయించుకోండి. దూరగా వేయించుకొని ఇవి హెల్తీ కూడా, ఇలా నువ్వులు వేసుకుంటే వేయించుకొని సేమ్ ఇంత ముందు తీసుకున్న వాటిలో వేసేసుకోండి. అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు, ఒక ఎల్లిపాయ, ఒక గడ్డ తీసుకున్నానండి పొట్టు తీసేసి, దాంట్లోనే కొంచెం సాల్ట్ మగ్గడానికి, అలాగే 2 కరివేపాకు రెబ్బలు తుంచి ఇలా వేసుకోండి. ముందుగా నానబెట్టుకుని ఒక నిమ్మకాయ ఎంత సైజు చింతపండు సరిపోతుందండి 3 ఉల్లిపాయలకి తీసుకొని ఇలా నార్మల్గా వేగితే సరిపోతుందండి. ఇలా చల్లారేసరికి మనం ముందుగా వేయించుకున్నాం కదా, అవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి వేసుకోండి. ఇలా పౌడర్లా వచ్చేస్తుంది. తర్వాత ఇవి చల్లారుతాయి. ఇవి కూడా సేమ్ దాంట్లోనే వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకునే ముందు సరిపడా కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోండి. మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. దీన్ని ఇలా చూస్తే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. నేనైతే ఆవాలు కొంచెం ఎక్కువనే వేసుకుంటాను, పోపు దినుసులు బాగుంటాయండి నోటికి తగులుతుంటే. 1 స్పూన్ జీలకర్ర, ఒక కరివేపాకు రెబ్బ తీసి ఇలా వేసాను. 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. అది కలిసాక మిగతా ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది తీసి ప్యాన్లో వేసుకొని మీకు ఇది టైట్గా అనిపిస్తే అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి కలిపేసి దీంట్లో వేసేసుకోండి. కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలిపేసేయండి. ఇది దేంట్లోకైనా సెట్ అవుతుంది, రైస్ అండ్ చపాతీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.